హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. వచ్చే టీ20 ప్రపంచ కప్లో టీమిండియానే అతిపెద్ద స్ట్రాంగ్ టీం అని అయితే ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ మోర్గన్ అయితే చెప్పడం జరిగింది. ఇయాన్ మోర్గన్ వచ్చేసరికి ఎందుకు టీమిండియా స్ట్రాంగ్ టీం అని ఎందుకు చెప్పడం జరిగింది, గల కారణాలు ఏంటి, వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే టీ20 ప్రపంచ కప్ వచ్చేసరికి జూన్ 2 నుంచి అయితే ప్రారంభంగానుంది. అంతకన్నా ముందే మన ఇండియాలో వచ్చేసరికి ఐపీఎల్ మాత్రం అయితే బ్రహ్మాండంగా అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇది ముగిసిన వెంటనే టీ20 ప్రపంచ కప్ సంబంధించి వామప్ మ్యాచ్లు కూడా స్టార్ట్ గానే ఉన్నాయి. అయితే వామప్ మ్యాచ్లు వచ్చేసరికి టీమిండియాకు ఒకే ఒక వామప్ మ్యాచ్ అయితే ఉండడం జరిగింది. అది జూన్ 1 బంగ్లాదేశ్ తోటి టీమిండియా వామప్ మ్యాచ్ ఆడనుంది. ఈ వామప్ మ్యాచ్ టీమిండియాకి అయితే చాలా ఉపయోగంగా అయితే తెలిసిన విషయమే. అయితే టీ20 ప్రపంచ కప్ సంబంధించి టీమిండియా జట్టుని అయితే బీసీసీఐ అయితే ప్రకటించడం జరిగింది. జట్టు పైన రకరకాలుగా అయితే విమర్శలు ప్రశంసలు అయితే రావడం అయింది. అయితే టీమిండియా జట్టు పైన అయితే ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ ఇయాన్ మోర్గన్ అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. వచ్చే టీ20 ప్రపంచ కప్లో టీమిండియా అయితే చాలా పటిష్టంగా ఉందని చెప్పడం జరిగింది. అయితే టీ20 ప్రపంచ కప్లో వచ్చేసరికి టీమిండియాకే కప్పు గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండడం అయితే చెప్పడం జరిగింది. టీమిండియా స్క్వాడ్ను చూస్తే మాత్రం అయితే చాలా బలంగా అయితే కనబడుతుందని అయితే చెప్పడం జరిగింది. అటు బ్యాటింగ్ పొజిషన్లో అయినా బౌలింగ్ పొజిషన్లో అయినా కానీ చాలా స్ట్రాంగ్ ఉందని అయితే ఇయాన్ మోర్గన్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా టీ20 అన్ని జట్టులో కంటే టీమిండియా నా హాట్ ఫేవరెట్ టీం అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇయాన్ మోర్గన్ వచ్చేసరికి టీమిండియా స్క్వాడ్లో విశ్లేషించడం కూడా జరిగింది. ఓపెనర్లు వచ్చేసరికి రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ప్రజెంట్ ఫామ్ లేకపోవచ్చు, కానీ వాళ్ళు వరల్డ్ కప్లో అయినా టీ20 వరల్డ్ కప్లో అయినా వారు వేరే లెవెల్లో రాణిస్తారని అయితే చెప్పడం జరిగింది. వరల్డ్ కప్ అంటేనే రోహిత్ శర్మ వరల్డ్ కప్ అంటే విపరీతంగా రాణిస్తారని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో ఓడిఐ వరల్డ్ కప్లో మన రోహిత్ శర్మ ఎంత అద్భుతంగా రాణించారో అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా వచ్చే టీ20 ప్రపంచ కప్లో కూడా రోహిత్ శర్మ అదేవిధంగా యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణిస్తారని అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే విరాట్ కోహ్లీ మాత్రం అయితే భయంకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ ఐపీఎల్లో అత్యంత పరుగులు చేసిన ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా అయితే గెలుచుకోవడం జరిగింది. ప్రజెంట్ విరాట్ కోహ్లీ ఫామ్ అయితే చాలా బాగుందని అయితే ఇయాన్ మోర్గన్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా టీమిండియా మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే పంత్ కానీ, సూర్యకుమార్ యాదవ్ కానీ, జడేజా కానీ, హార్దిక్ పాండ్యా వంటి హిట్టర్లు కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్తో కూడిన బౌలింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని కూడా చెప్పడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహమ్మద్ సిరాజ్, అసదీప్ రాణిస్తే మాత్రం అయితే టీమిండియాకు అయితే బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ తిరుగుండా అని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్గా అన్ని జట్టుల కంటే టీమిండియా అత్యంత బలంగా కనబడుతుందన్నట్లయితే మన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గన్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా టీ20 వరల్డ్ కప్ 2024లో వచ్చేసరికి ఖచ్చితంగా టీమిండియానే టైటిల్ గెలుస్తుంది అయితే ఇయాన్ మోర్గన్ అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఇయాన్ మోర్గన్ గారు చెప్పినట్లుగా అయితే టీమిండియా టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైనప్పుడు మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.